దండాలు బాబు. చెప్పండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి, మీ చెల్లయ్య గారి దేవత అండి. అలాంటి దేవత మన ఊర్లో పుట్టడం మన ఊరు చేసుకున్న అదృష్టం అండి. పొగడతలాపి విషయానికి రండయ్యా. అబ్బాబా చిత్తమండి, నిన్న నా పొలంలో నా మట్టుకు నేను పని చేయించుకుంటున్నానండి. అప్పుడు ఏం జరిగిందంటేనండి, ఒరే కోటిగా అయ్యా, ఆ పని అయ్యాక అలాగే తోటలోకి వెళ్ళి ఆ దిష్టి బొమ్మలు పెట్టరా. అలాగేనయ్యా. అక్క, నా బీడి పొగ రావట్లేదు. అలా కాదురా, ఇలా పెట్టి ఇలా కొట్టాలి. ఎక్కడ నువ్వు పట్టితే అక్కడ పోగొస్తుందండి. ఎవర్రా గడ్డు బామ్మ దగ్గర? ఒరే కోటిగా, ఎవరో గడ్డు బామ్మ దగ్గర పెట్టి పారిపోతారు, పట్టుకురా. ఎవరదా? ఆగమంటుంటే ఆగంటే ఆగ. అదండి జరిగింది. మరి నీ సంగతి ఏంటి? నిన్న సాయంత్రం ఏం జరిగిందంటేనండి, అదండి జరిగింది. ఏంటి వీళ్ళొచ్చారు? కంపెనీస్ అన్నయ్యకి చెప్పడానికా? సారీ, మళ్ళీ వచ్చి నీకు హారతిస్తానే. అన్నయ్య హారతి. బాబాయ్. నేను కూడా. అన్నయ్య వాళ్ళకి కూడా హారతిస్తాను. ఇవ్వమ్మా. హారతి తీసుకోండి. మ్యాటర్ లీక్ చేసావా? చేసావనుకో ఈసారి వామి తగలెట్టను, ఈ కొంప తగలెట్టను. అన్నయ్య చెప్పమ్మా. వీళ్ళకి భక్తి ఎక్కువే నాలాగే. మరే అండి. నువ్వేంటి? అర్థమైందమ్మా, మరీ వివరంగా చెప్పి నాకు బీపీ తెప్పించొద్దమ్మా. చెల్లెమ్మా, ఏంటన్నయ్య? వాళ్ళు వినాయక చవితి చందా కోసం వచ్చారమ్మా. నీ చేతో 10,000 ఇచ్చే బాబాయ్. ఇవ్వమ్మా, ఎవరెవరికి ఎంత ఇవ్వాలో నీకు తెలుసు కదా. అంటే అదేనమ్మా, ఏ దేవుడికి ఎంతెంత ఇవ్వాలో నీకు బాగా తెలుసు కదా, అలాగే ఇవ్వు. ఏంటో బాబాయ్కి ఈ మధ్య నా గురించి బాగా తెలిసిపోతున్నట్టుంది. స్వామి వినాయక, గణేశ, పార్వతీపుత్ర, కుమారస్వామి బ్రదరా. ఏట్రా రాత్రి తాగిన దిగలేదా? ఆంజనేయ సాంగుడికి వచ్చి వినాయకుడిని మొక్కుతున్నావు. ఓరి నా పిచ్చిన బుచ్చి, ఈ సునామీ సుబ్బుకు ఏమీ తెలియదు అనుకున్నావా? ఆయనకు ఈయనకు ఏమీ తేడాలేదురా. ఈ అవతరంలో ఈయనకు వెనక తోకుంటే ఆ అవతరంలో ఆయనకు ముందు తొండ ఉంది, అంతే తేడా. మూసుకొని మొక్కో. స్వామి
వినాయక్ ఆంజనేయ నేను ఎక్కువగా ఏమీ కోరుకోను. పూటకో క్వార్టరు, నంచుకోవడానికో 2 ఆవకాయ ముక్కలు, అంతే చాలు స్వామి, అంతే చాలు. వేరా పాపిస్తోడా, గుళ్ళో అమ్మాయి తీర్చేస్తావా? అది సునామీ సుబ్బు ముందు. అమ్మా నీకు అర్థం కావట్లేదమ్మా. ముందు నేను ఓ అని రుద్దేస్తాడమ్మా, నువ్వు ఊరుకున్నావు అనుకో ఇలా పట్టేస్తాడు. తర్వాత ఇంకా ఊరుకున్నావు అనుకో ఇలా పెట్ట. నా మొగుడు నన్ను గోకితే నీకేంట్రా దొరదా? నువ్వు వాడి పెళ్ళాడివా? కాకపోతే నీ పెళ్ళానే. కొట్టవయ్యా, ఓకే ఓకే ఓకే, మీరు కొట్టడం కరెక్టే, నేను ఒప్పుకుంటున్నా. ఏంట్రా నువ్వు చాలేవే వాడు చేస్తాడు. నువ్వురా. నువ్వు హారదించుకో. ఒక్క బకెటెడు వేడి నీళ్ళు, ఒక్క ఆటుంటే తప్పి నొప్పులు తగ్గ. రామకృష్ణ థియేటర్లో ఈ రోజు నుంచి రోజు 4 గంటలు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు నటించిన సెకండ్ హాఫ్ నేను చెప్తాను. రేయ్ రండి చూడండి, చూసి ఆనందించండి. దానవీర శూర కర్ణ, దర్శకత్వం యువ సామ్రాట్ నాగార్జున, నిర్మాత విక్టరీ వెంకటేష్. ఏంటి ఆగిపోయింది? విడుదల పడిపోయిందాక. ఓ నేను నువ్వు కూర్చో అక్క, నేను తోసంగా. లోపల కూర్చో అక్క, నేను చూసుకుంటా. రే 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 తప్పుకోండి, మీ వల్ల కాదు. ఇదేంట్రా ఇంత వెయిట్ ఉంది? దానవీర సూరకర్ణ బాక్స్ ఉందన్నా. ఓ అన్నగారి సినిమా, అందుకే ఇంత వెయిట్ ఉంది. ఓకే థాంక్యూ. దున్న పోతుల లోపల కూర్చొని నా చేత తోయిస్తావా? నువ్వేమైనా కుంటిదానివా? దిగి తోసుకోలేవా? అవును, నిజంగానే కుంటిదాన్ని. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు కాల్ లేదని తెలియక అలా అనేశాను. పర్వాలేదండి. థ్యాంక్ యూ. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఏంటో అలా భయపడుతున్నావు? ఏమైంది అన్నయ్య? ఏమైంది చెప్పండి. హరి ఏమైంది మీ అందరికి? అయ్యింది మాకు కాదు, నీకు. నాకేమైంది? అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడే అంట. నా నోట్తో నేను చెప్పలేను బాబు. రే బుజ్జి, నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో? నీ ప్యాంటుని వేసుకోవడం మర్చిపోయింది బాబాయ్. ప్యాంట్ నన్ను వేసుకోవడం ఏంటి? నేను కదా ప్యాంట్ వేసుకోవాలి. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావు అంటే నువ్వు ప్రేమలో పడ్డట్టే. బస్సు కోసం ఈ సునామీ సుబ్బు వెయిటింగ్. సీఎంతో చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయిస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ ఏరియాకు సునామీ సుబ్బు అంటే ఏంటో. చెబుతా. అన్న బస్ కోసం వెయిటింగ్ అన్న? లేదురా, విమానం కోసం వెయిటింగ్. రా అన్న, నేను అటే వెళ్తున్నాను. ఎక్కడన్నా వెళ్దాము.
నువ్వెవడో నాకు తెలీదు పో పో. నాకు బాగా తెలుసన్నా. అసలు ఈ సునామీ సుబ్బన్న అంటే తెలియనాడు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవడున్నాడన్నా? నేను నీ ఫ్యాన్ అన్నా. నువ్వు రాకుండా నాకు ఈ సైకిల్ అక్కర్లేదు. నువ్వు రా అన్నా, నువ్వు రా. తమ్ముడు ఇద్దరం ఒకటే కలరు. ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా ఎంత మంచి కలర్ వచ్చినవరా. నేను వస్తా తమ్ముడు, సైకిల్ తీ తమ్ముడు. వస్తా బంగారం. దా, దా. ఏం తొక్కడం ఇది? పాము ఆడినట్టు ఆడుతుంది. అయిన తన నడుము కూడా ఉండదు ఇట్లా. వామ్మో, ఏం ఊపుతున్నావు ఇట్లా? సైకిల్ తో గుద్దడమే కాకుండా మా ఆవిడ మీద పడతావరా? మీద పడి కాబట్టి బతికిపోయా, కింద పడి చచ్చుండేవాడిని. కూసావరా? ఓకే 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 వెళ్ళిపోండి. జాగ్రత్త. ఎన్ని బూతులు తిట్టినవరా, ఎన్ని కోట్లు పెట్టినవరా. ఎక్కడ్రా నా ఫ్యాను? దమ్మా దా. ఏరా నీకు నాకేమైనా సంబంధం ఉందా? లేదన్నా. నేనేమన్నా నిన్ను సైకిల్ ఎక్కించుకోమని అడిగానా? లేదన్నా. మరి ఎందుకురా సైకిల్ ఎక్కించుకొని మరి కొట్టించావు వాళ్ళతోటి? ఏం లేదన్నా, సైకిల్ నేర్చుకోవాలనుకున్నాను, నేర్చేసుకున్నాను. లగేజ్ ఎక్కించుకొని తొక్కడం నేర్చుకోవాలనుకున్నాను, నేను ఎక్కించుకున్నాను. ఈ సునామీ సుబ్బు నీకు లగేజ్ లా కనబడుతున్నాడా? వద్దురా, కాంప్రమైజ్. తీసుకెళ్ళి. ఇంటికెళ్ళి 3 బకెట్ల వేడి నీళ్లు 3 క్వార్టర్లు వేయాలి.